దేశ రాష్ట్ర రాజకీయాలు గమనిస్తే సార్ పూర్తి స్థాయిలో ప్రజల్ని ఒక అంశం వైపు మరల్చి వీళ్ళు వేరే ఏదో పని చేస్తున్నారనే కోణం కనబడతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయిపోయింది. ఒక ప్రభుత్వము పండగ జరుపుకోవడం అంటే మేము 1 ఇయర్ చాలా గొప్పగా చేసినామని పండగ జరుపుకోవడం కోసం ప్రజాధనాన్ని వ్యయం ఖర్చు చేసి పండగలు జరుపుకోవడం అనేది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఓకే, ఏడాది పాలన మీద మాట్లాడుకోవడం కానీ ఏడాది పాలనని సెలబ్రేట్ చేసుకోవడం కానీ కొత్త కాదు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాక 1 సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా ఏడాది పాలనకు సంబంధించి ఆయన అప్పట్లో చర్చలు ఇట్లాగే జరిగాయి. అది పెద్ద ఆక్షేపించదగింది కాదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఏడాది పాలన అన్నది అట్లా చూడడం కన్నా అసలు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? కాబట్టి మనది పక్కన కర్ణాటక, ఇంకొకటి అంతే. సో కాబట్టి తెలంగాణ అనేది కాంగ్రెస్కి ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రాలలో ఒకటి, ఓకే, అధికారంలో ఉన్నది. అందుచేత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున అట్లాగే నాయకుడి తరఫున ఏడాది పాలనని చేసుకోవడం ఒక అంశం. రెండవది ఏమిటంటే అసలు కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రతిసారిలాగే కాంగ్రెస్ అనేటప్పటికీ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒక ఏడాది ముగిశాక ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మిగిలిన వాళ్ళు చూస్తే 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం కాకుండా 6, 7వ స్థానాల్లో ఉంటారు. నియరెస్ట్ ఎవరు లేరు. దాదాపు ఇది ఒక రకమైన విజయం ఇన్సైడ్ అనమాట. అంటే ఆయన ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఇక రెండవది ఏమిటంటే ఒక పాలనలో గత మన ఇంతకుముందు వరుసగా మనం చూసినటువంటి 9 ఏళ్ల పాలన, కేసీఆర్ పాలనప్పుడు అది కూడా ఆశ్చర్యకరమైనది తెలంగాణలో జరిగింది. అన్ని తెలంగాణలోనే జరుగుతాయి వింతలు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశం మొత్తం మీద ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ వెంటనే ఓడిపోద్ది. కానీ బీఆర్ఎస్ రెండవసారి గెలిచింది. అందుకోసం ఆయన ఒక ఏడాది ముందుకు తీసుకొచ్చి ఒక వ్యూహం అనమాట. అందుచేత కాంగ్రెస్ వచ్చింది. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు పక్షాలు మనకు కనిపిస్తుంది, భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్. అది రెండవ దఫా వచ్చేసరికి బీఆర్ఎస్ పీక మీద కత్తి పెట్టినట్టుగా బీజేపీ ఎదిగిపోయింది. కాబట్టి బీజేపీ అనేది కొంచెం పెద్ద శత్రువు కాబట్టి బీఆర్ఎస్కి దాన్ని స్కటల్ చేయాలి, కొద్దిగా దాన్ని ఆపాలి. కాబట్టి కాంగ్రెస్కి కొత్త చోటు ఇచ్చినట్టు ఇచ్చాడు. కాంగ్రెస్ ఇంతగా ఎదుగుతుందని ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అయింది అసలు బీజేపీ బీఆర్ఎస్. సో ఇప్పుడు మళ్ళీ అంటే కాంగ్రెస్ని రక్షించుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్కి కూడా అతి త్వరలో బీఆర్ఎస్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే, ఎందుకోసం అంటే బీజేపీ ఎదగకూడదు. రైట్. సో కాబట్టి మీకు ప్రతి అంశాన్ని కూడా ఒక భారతీయ జనతా పార్టీ ఇక్కడ దానిని నిరోధించడానికి అవసరమైనటువంటి వ్యూహాలనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా. అయినా జీహెచ్ఎంసీ ఉందనుకోండి, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికలు కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు ఒకసారి బీఆర్ఎస్కే ముచ్చెమట్లు పోయించింది బీజేపీ. గెలిచేసిందేమో అని అనుమానం క్రియేట్ చేసింది. అంత బాగా చుచ్చుకుపోయింది. అలాంటిది సెంటర్లో అంత స్ట్రాంగ్గా ఉండి ఇప్పుడు ఉండేటప్పుడు కాబట్టి బీజేపీని నిలువరించడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. ఇక సంవత్సర కాలంలో అనేసరికి ఆయన దృష్టి అంటే ఒక్కొక్కళ్ళ మీద ఒక ఫోకస్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ ఫోకస్ సంబంధించి మనం చాలా జాగ్రత్తగా చూస్తే హైదరాబాద్ పరిసరాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. హైదరాబాద్ పరిసరాలకు వచ్చేటప్పటికి ఉదాహరణకి ఆక్రమణలు, చెరువులు హైదరాబాద్, తర్వాత మూసి హైదరాబాద్. అంటే అర్థం ఏంటి, హైదరాబాద్ గురించి ఆలోచించేట్టు చేశారు అందరినీ ఎక్కువ భాగం. అంటే మిగిలిన రూరల్ తెలంగాణకి రైతులకి రుణమాఫీలు అవన్నీ జరుగుతుంటాయి.
సంక్షేమ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. బట్ ఇమ్మీడియట్గా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని ప్రిపరేషన్గా 1 ఇయర్ని పూర్తిగా వాడేశాడు ఆయన. ఓకే. సో కాబట్టి ఇప్పుడు చూడాలి అంటే బీజేపీని ఏ మేరకు నిలువరించగలరు, అట్లా బీఆర్ఎస్ని ఏ మేరకు. మరీ బీఆర్ఎస్ ఒక పార్టీ వీగిపోయి ఒక పార్టీ స్ట్రాంగ్ ఉందనుకోండి, అది కాంగ్రెస్కి మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదన్నా ఉంటుంది ఖచ్చితంగా చేయాలి అని వాళ్ళ వ్యూహకర్తలు ఆలోచిస్తారు. సో ఆ మేరకు అది ఒక రకంగా అంటే ఫెస్టివల్ని కూడా ప్రచారంగా వాడుకుంటారు. ప్రతిదాన్ని ఒక ప్రచారంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. పైపచ్చు ఇంకొక రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మరొక అంశం ఏంటంటే, అసలు ఇంతకుముందు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కానీ చెప్పుకోలేకపోయింది. తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీగా అలా స్థిరపడింది. 9 ఏళ్ల తర్వాత మేమే ఇచ్చామని చెప్పడం కన్నా ఎవరు రిసీవ్ చేసుకోరు. అట్లా కాకుండా పాత ముద్రల్ని అంటే తెచ్చాము అని చెప్పుకునేటువంటి ముద్రల్ని మెల్లగా తుడిస్తే బెటర్గా ఉంటుంది. అప్పుడు తన వైపు ఉంటుంది. అందులో భాగమే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కానీ, అట్లాగే ఆయన ఈవెన్ మనం ప్రయాణం చేసేటువంటి సో కాబట్టి టీఎస్ని తీసి టీజీ పెట్టడం కానీ, సో కాబట్టి ఆయన ఏవైతే ముద్రలుగా భావించారో ఆ ముద్రలను తొలగించి, అంటే తెలంగాణ ఉద్యమానికి ఏకైక విలాసం టీఆర్ఎస్ కాదు, సో ఒక రకంగా అది మాది, మేము కాంగ్రెస్తోనే తెచ్చామన్నది పరోక్షంగా చెప్పడం అనేది ఈ 2 పద్ధతుల్లోనూ ఆయన ఈ సంవత్సర కాలాన్ని బాగా ఖర్చు చేశారు.